బర్గర్ అంటేనే చాలు పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు కదా. పరిగెత్తుకుంటూ వచ్చేసారు బర్గర్ తినిపిస్తాము అంటే కన్నా. అందులోనూ చికెన్ బర్గర్ అంటే ఇంక ఇష్టపడని పిల్లలు అంటూ ఉండరు. పెద్దవాళ్ళు కూడా బర్గర్ అంటే చాలామంది తింటూ ఉంటారు కదా. అందులోనూ చికెన్ బర్గర్ అంటే ఖచ్చితంగా తింటూ ఉంటారు. ఒక్కొక్క బర్గర్ అనేది మనం బయటికి వెళ్తే ఆల్మోస్ట్ 300 వరకు పే చేయాల్సి వస్తుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా హ్యాపీగా తినచ్చు, ఫ్యామిలీ మొత్తం తినచ్చు, ఎటువంటి కెచప్లు సాస్లు లేకుండా అనమాట. దానికోసం చికెన్ బర్గర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. చికెన్ బర్గర్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాసేపు వేగిన తర్వాత ముందుగానే మనం చికెన్లో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి నానబెట్టుకున్నాను అనమాట ఒక అరగంట. ఆ చికెన్ వేసి అందులోనే కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, అలాగే పిల్లలకి ఎంతో ఇష్టపడే, ఇప్పుడు చాలామంది పిల్లలు ఇష్టపడుతున్నారు కదా ఏంటివంటవి చిల్లీ ఫ్లేక్స్ వేసి కాసేపు వేయించుకోవాలి. అది కాసేపు వేగిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి కాసేపు వేయించి మూత పెట్టేయాలి. అంతేనండి. చూడండి, మూత తీసిన తర్వాత చక్కగా ఉడికిపోయింది. నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆపేసాను. ప్యాన్ అనేది చాలా మందంగా ఉంటే కనుక కొన్ని వాటర్ వేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది కీమా. ఆల్రెడీ అరగంట నానబెట్టాను కాబట్టి ఒకవేళ మీకు ఉడకలేదంటే ఇంకొన్ని వాటర్ వేసి కాసేపు ఉడికించుకోవచ్చు అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కీమాను. చాలా ఈజీ అయిపోయింది కదా కీమా అయితే కనుక. ఇప్పుడు వచ్చేసి బర్గర్ కోసం బర్గర్ బన్ను తీసుకున్నాను. బన్నును వచ్చేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కిన తర్వాత నేను ఎటువంటి ఆయిల్ వేయలేదు, జస్ట్ వేడి చేశాను అంతే. మీకు ఇష్టమైతే కన్నా ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకొని బన్నును అనేది కాల్చుకోవచ్చు అనమాట. ఇలా కాల్చి అన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చాలా ఈజీ అండి. మనకైతే కన్నా ఇంట్లో ఫ్యామిలీ అయితే నేనైతే 100 రూపీస్కి మాత్రమే కీమా తీసుకొచ్చాను. మేమైతే 3 బన్స్ తిన్నాము ఇంట్లో. చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా కాల్చి పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నీ మనం రెడీ చేసుకోవాలి. వెజిటబుల్స్ అయితే కన్నా టమోటా, కీరా, ఆనియన్, నేనైతే ఈ 3 వేసాను. సర్కిల్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు బర్గర్ మీద మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మా అబ్బాయే పెడుతున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దాని మీద వచ్చేసి చికెన్ కీమా అయితే మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆ కీమాని ఇలా రౌండ్ బాల్గా చేసుకొని ఆ బాల్ తీసుకొని బర్గర్ బన్ను మీద పెట్టేసి ఫ్రెష్ చేయాలి. ఈ విధంగా ఫ్రెష్ చేస్తే చక్కగా రౌండ్గా వస్తుంది. నేనైతే ఓవెన్లో కానీ ఎటువంటి ఓవెన్ యూజ్ చేయట్లేదు, జస్ట్ స్టవ్ మీద పెట్టి చేశానమాట. ఇప్పుడు వేస్తున్న క్రీమ్ అయితే మాత్రం అది మస్టర్డ్ క్రీము. అంతకుముందు ఒకసారి మా అబ్బాయి బయటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ బర్గర్ తినిపించాను, చికెన్ బర్గర్. అక్కడ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఎలాగో ఉంది కదా అని ఒక్కదానికి యూజ్ చేసాము, అది కొద్దిగా వేసాము. అది కూడా ఒకటి వేసి తిన్నాడు, తర్వాత వేయకుండా కూడా తిన్నామన్నమాట. వేయకపోయినా చాలా బాగున్నాయి. అది వేసినాక లైట్గా వేసాము అంతే, ఎక్కువైతే మేమైతే వేయలేదు, జస్ట్ ఉంది కదా అని చెప్పి వేసాము. ఇప్పుడు చికెన్ కీమాని మళ్ళీ ఆ వెజిటబుల్స్ పైన పెట్టేసి దాని మీద మళ్ళీ మా అబ్బాయి చూసారు కదా, మళ్ళీ టమాటా, కీరా ఇవన్నీ పెట్టి దాని మీద మళ్ళీ చికెన్, మళ్ళీ కొద్దిగా కీమా పెట్టుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ ఏ బర్గర్ తిన్నా కానీ ఇంత చికెన్ కీమా అయితే పెట్టరు వాళ్ళు. మనం కాబట్టి మనం ఇంట్లోనే కాబట్టి చక్కగా వెజిటబుల్స్ అయినా సరే, కీమా అయినా సరే మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా. ఈ మాత్రం బయట పెట్టాలంటే అది 300 కాదండి, ఇంకా ఎంత వేస్తారో కూడా తెలియదు కాస్ట్. ఈ విధంగా తినాలి అంటే కన్నా మామూలుగా నార్మల్గా తింటేనే దాంట్లో ఇంత. మా అబ్బాయి అంటున్నాడు, అమ్మ బయట ఇంత చికెన్ అయితే పెట్టరమ్మా అని చెప్పి. మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ. అసలైతే ఇంక ఇప్పటి నుంచి అయితే నేను బర్గర్ బయట అడగాను, నాకు ఇంట్లోనే చేసి పెట్టని క్లియర్గా చెప్పాడు మా అబ్బాయి అయితే. అంత బాగా నచ్చిందంట. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్లు కూడా అంతే, నేను ఇంట్లోనే చేయిస్తాను, బయట అయితే కొన్ని పెట్టాను అనమాట. ఎప్పుడో ఎవరన్నా వచ్చినప్పుడు కలుస్తేనే కానీ మేము బయట అయితే తిన్నాం ఫ్రెంచ్ ఫ్రైస్లు. అమ్మ ఇంక ఇప్పటి నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్లతో పాటు బర్గర్ కూడా నేను అడగాను, నాకు నువ్వు ఇంట్లోనే చేసి పెట్టమ్మా అని చెప్తున్నాడు మా అబ్బాయి. నాకు అంత బాగా నచ్చింది అని చెప్తున్నాడు. ఫుల్ హ్యాపీ అనమాట. అంత టేస్ట్ బాగుందంట మా అబ్బాయికి అయితే కన్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఇంట్లోనే మనకి డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది, అంతేకాక ఎంతో ఇష్టంగా తినచ్చు. చూడండి ఎంత బాగుందో బర్గర్. 100 రూపీస్ తెచ్చిన చికెన్ కీమాని 3 బర్గర్స్ తిన్నాము. ఇంట్లోనే కదా బర్గర్ తినేది, మధ్యాహ్నం టైంలో తింటే కన్నా పిల్లలకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది కదా అని చెప్పి మధ్యాహ్నం తిన్నామన్నమాట.
ఇంకా 3 బర్గర్స్ తిన్నా కానీ 100 రూపీస్ కీమా అయితే ఈవినింగ్కి ఈ మాత్రం మిగిలింది. ఒక కప్లో పెట్టిస్తే కీమాని చక్కగా మా అబ్బాయి అయితే స్నాక్స్ లాగా తినేసాడనమాట. ఎంతో రుచిగా ఎంతో ఈజీగా చేసుకునే ఈ చికెన్ కీమా బర్గర్ మీకు నచ్చితే గన మీరు కూడా మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా ఇక బయట వద్దు ఇంట్లోనే చేసి పెట్టమంటారు. ఈ కీమా బర్గర్ మీకు నచ్చితే గన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.